హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది. దీనికి సంబంధించి 10 టీమ్స్లో ఉన్నటువంటి ఓపెనర్స్ ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉంది ఓపెనింగ్లో అనేది వీడియోలో చూడబోతున్నాం. ఐపీఎల్ కోసం వెయిట్ చేసి ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ ఏ టీమ్ ఓపెనర్స్ స్ట్రాంగ్ ఉన్నారనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నెంబర్ 1గా చూసినట్లయితే కేకేఆర్ టీంలో ఈసారి ఓపెనర్లో చేయబోయేది సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్. సో వీళ్ళిద్దరు కూడా చాలా విధ్వంసకరమైనటువంటి ఆటగాళ్ళు. కానీ మొత్తానికి సునీల్ నారాయణ్ చూస్తే కాస్త కన్సిస్టెంట్గా ఆడాడు. సో వీళ్ళ ఓపెనింగ్ అయితే చాలా ఫెంటాస్టిక్గా లేదు, కాకపోతే పర్లే అని చెప్పొచ్చు. క్లిక్ అయితే మాత్రం చాలా వేగంగా రన్స్ చేస్తారు, కానీ అంత స్ట్రాంగ్ ఉన్న ఓపెనింగ్ అయితే కాదు. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్ చూసుకున్నప్పుడైతే జైస్వాల్ అండ్ సంజు శాంసన్. సో ఇద్దరు కూడా మంచి బ్యాట్స్మెన్. వీళ్ళ కెప్టెన్ ఒకరు సంజు శాంసన్ అండ్ జైస్వాల్ కూడా ఇండియా టీంకి ఆడుతుంటాడు నిలకడగా. సో ఇది చాలా డేంజరస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కాబోతుంది ఈసారి. అండ్ నెంబర్ 3 చూసినప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ చాలా విధ్వంసకరంగా ఆడతాడు ఫిల్ సాల్ట్. సో వీళ్ళిద్దరు కూడా చాలా డేంజరస్ ఓపెనింగ్ జోడీ అని చెప్పొచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ ఓపెనింగ్ జోడీ కాబోతుంది ఈ ఐపీఎల్లో. నెంబర్ 4 చూసినప్పుడు ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ ఉన్నాడు అండ్ అదేవిధంగా విల్ జాక్స్. సో ఈసారి కొన్నారు. విల్ జాక్స్ కూడా చాలా T20లో ఒక స్పెషలిస్ట్ సునామీ బ్యాట్స్మెన్. సో వీళ్ళిద్దరు కూడా ఈసారి చాలా డేంజరస్గా మారబోతున్నారు ఐపీఎల్లో అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్కి రుతురాజ్ గైక్వాడ్ అండ్ డివాన్ కాన్వే. సో డివాన్ కాన్వే ఆల్రెడీ T20లో చాలా మంచి ప్లేయర్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా. సో ఈ ఓపెనింగ్ కూడా చాలా ఫెంటాస్టిక్ ఓపెనింగ్ జోడీ, వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పొచ్చు. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్ ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ జోష్ ఇంగ్లీ. సో ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో ప్రభు సిమ్రాన్ అయితే చాలా వేగంగా ఆడతాడు, జోష్ ఇంగ్లీష్ కూడా ఉన్నాడు. సో మొత్తానికి ఇదంతా టాప్ రేంజ్లో అయితే కనిపించట్లేదు, కానీ పర్లే. అండ్ నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళకైతే ఫాఫ్ డు ప్లేసిస్ అండ్ అదేవిధంగా జాక్ ఫ్రేజర్ మెక్గర్గ్. సో ఇది చాలా చాలా విధ్వంసకరమైనటువంటి ఓపెనింగ్ జోడీ. మెయిన్గా జాక్ ఫ్రేజర్ అయితే చాలా విధ్వంసకరంగా ఆడతాడు. సో ఒక బ్లాస్టింగ్ బ్యాట్స్మెన్. సో డేంజరస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కాబోతుంది వీళ్ళది. అండ్ నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఎయిడెన్ మార్కరమ్ అండ్ మిచెల్ మార్ష్. సో వీళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే కనిపించట్లేదు, పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ అయితే. సో మొత్తానికైతే నాకు ఇది వన్ ఆఫ్ ద టాప్గా అయితే కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళు ఆల్రెడీ 2024లోనే తాము ఎంత డేంజరస్ చూపించారు. ఈసారి ఇంకా వీళ్ళు అడ్వాన్స్ అయ్యారు. అభిషేక్ శర్మ అయితే ఇంకా ఇంటర్నేషనల్లో కూడా అలానే ఆడాడు అండ్ ట్రావిస్ హెడ్ కూడా. సో ఇది టాప్ ఆల్మోస్ట్ 1-2లోనే ఉండేటువంటి డేంజరస్ జోడీ ఇది. అండ్ గుజరాత్ టైటన్స్కి అయితే వీళ్ళకి శుభ్మన్ గిల్ ఉన్నాడు అండ్ అదేవిధంగా చూస్తే జోస్ బట్లర్. సో వీళ్ళు కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ ఇద్దరు. సో వన్ ఆఫ్ ద టాప్. సో ఈ విధంగా అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అయితే కాబోతున్నాయి ఈసారి ఐపీఎల్లో అని చెప్పొచ్చు. దీంట్లో బెస్ట్ విధ్వంసకర ఓపెనింగ్ జోడేదో కామెంట్ చేయండి.